నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. ఏపీ పాలిటిక్స్లో పాదయాత్ర అనేది కేవలం ఒక నడక కాదు, అది ఒక సెంటిమెంట్. అధికారానికి దారి చూపే రహదారి. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం కానివ్వండి, 2017లో జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల్లో ఫుల్ మైలేజ్ వచ్చింది. ఈ రెండు యాత్రలు ఆ ఇద్దరు నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టాయి. ఇప్పుడు 2027లో జగన్ మళ్ళీ పాదయాత్రకు సిద్ధమవడం వెనుక అనేక ఈక్వేషన్స్ ఉన్నాయని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. 2027లో పార్టీ ప్లీనరీ సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆ సమావేశం ముగిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పాదయాత్రను ప్రారంభిస్తారు. ఇది కేవలం ఒక రాజకీయ యాత్ర మాత్రమే కాదు, ఇది ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునే ఒక అధ్యయన యాత్ర అని నాని అభివర్ణించారు. 2019లో నవరత్నాలు అనే మేనిఫెస్టో పుట్టింది పాదయాత్ర ద్వారానే. ఇప్పుడు కూడా 2029 ఎన్నికల నాటికి ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వాలి, కూటమి ప్రభుత్వం విఫలమైన చోట వైసీపీ ఎలాంటి భరోసా కల్పించాలనే అంశాలపై ఈ యాత్రలో జగన్ దృష్టి పెట్టనున్నారు. కాలంతో పాటు ప్రజా సమస్యలు మారుతుంటాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల నాడిని పట్టుకోవడంలోనే ఒక నాయకుడి విజయం దాగి ఉంటుంది. అందుకే జన హృదయాలను, వారి గుండె స్పందనను నేరుగా తాకడమే జగన్ లక్ష్యమని నాని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రస్తుత ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఈ యాత్ర ఒక వేదిక కానుంది. చాలామంది రాజకీయ నాయకులు ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడరు, కానీ పేర్ని నాని ఈ విషయంలో చాలా నిక్కచ్చిగా మాట్లాడారు. 2024 ఓటమికి దారితీసిన పరిస్థితులను ఆయన నిజాయితీగా చెప్పేశారు. ముఖ్యంగా ప్రభుత్వం నడుస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయం పనితీరులో కొన్ని లోపాలు ఉన్నాయని ఆయన అంగీకరించారు. ఎమ్మెల్యేల పనితీరుకు మద్దతు ఇవ్వడంలో, క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించడంలో సీఎంఓ యంత్రాంగం కొంత పర్యవేక్షణ లోపాన్ని ప్రదర్శించిందని, ప్రజాప్రతినిధులకు సహకరించడంలో వైఫల్యం చెందిందని ఒప్పుకున్నారు. ఒక ప్రభుత్వం ప్రజలకు చేరువ కావాలంటే నాయకుడి చుట్టూ ఉన్న వ్యవస్థ పారదర్శకంగా ఉండాలని, గతంలో జరిగిన ఈ పొరపాట్లను సరిదిద్దుకోవడం ద్వారానే 2029లో విశ్వసనీయతను తిరిగి పొందగలమని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి మరో ప్రధాన కారణం ప్రచార యుద్ధంలో వెనుకబడటమే. తాము చేసిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వాలంటీర్ వ్యవస్థపై భారం వేసి పార్టీ సోషల్ మీడియా విభాగం కొంత వెనుకబడిందని నాని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ప్రత్యర్థి వర్గాలు విషప్రచారం చేస్తూ ప్రజలను ప్రభావితం చేశాయని ఆరోపించారు. ఇప్పుడు ఆ పొరపాటును రిపీట్ చేయకూడదని వైసీపీ నిర్ణయించుకుంది. కూలీల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు పార్టీ మద్దతుదారులందరినీ ఏకం చేసి డిజిటల్ వేదికలపై కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. పేర్ని నాని మాటల్లో చెప్పాలంటే 2029 ఎన్నికలు ఒక టగ్ ఆఫ్ వార్ లాంటివి. ఈ యుద్ధంలో గెలవాలంటే కేవలం పథకాలు మాత్రమే సరిపోవు, ప్రజలతో మమేకం కావాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోరాడటం, వారి కన్నీళ్లు తుడవడమే రాజకీయం. జగన్మోహన్ రెడ్డి అదే బాటలో పయనిస్తూ గతంలో కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన వివరించారు. వైసీపీ సిద్ధం చేసుకున్న ఈ రోడ్ మ్యాప్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయని స్పష్టమవుతుంది. తప్పులను సరిదిద్దుకుని మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలనే జగన్ నిర్ణయం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. 2027లో మొదలయ్యే ఆ పాదయాత్ర 2029లో ఎటువంటి ఫలితాలను ఇస్తుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఒకవైపు కూటమి ప్రభుత్వ పాలన, మరోవైపు జగన్ మళ్లీ ప్రజల్లోకి రావడం అనే అంశాలు ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి తెరలేపబోతున్నాయి. మొత్తంగా చూస్తే వైసీపీ 2024 ఓటమిని ఒక తాత్కాలిక విరామంగా భావిస్తోంది. పేర్ని నాని చేసిన ప్రకటనలు ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. ప్రజల మనసు గెలుచుకోవడానికి జగన్ మళ్లీ సిద్ధమవుతున్నారు. ఒకవైపు అనుభవం ఉన్న చంద్రబాబు పాలన, మరోవైపు పట్టుదలతో ఉన్న జగన్ పోరాటం. ఈ రెండింటి మధ్య 2029 ఎన్నికలు ఏపీ రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైనవిగా నిలవబోతున్నాయి.